నమస్తే. దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. నోట్లు ఏవైతే రూ. 50 నోట్లు, రూ. 100 నోట్లు, సో రోజుగా మనం వాడేటువంటి నోట్లు ఏవైతే ఉన్నాయో పైసలు, అవి రద్దు కాబోతున్నాయా అనేది ఒక వార్త నడుస్తున్నది. ఒకవేళ రద్దయితే ఏంటి పరిస్థితి? 2016 సంవత్సరంలో కూడా పాత నోట్లు అన్ని కూడా రద్దు చేస్తున్నాం, కొత్త నోట్లు ఆ స్థానంలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా నకిలీ నోట్లు ఏవైతే ఉన్నాయో ఆ నకిలీ నోట్లని నివారించడంతో పాటు మరో పక్కన బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ నరేంద్ర మోదీ 2016లో ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, సో చెప్పినప్పటికి కూడా అంటే బ్లాక్ మనీని వెనకకి తీసుకొస్తాం కాబట్టి నోట్లను రద్దు చేస్తున్నాం, వాటి స్థానంలో వేరేటి తీసుకొస్తున్నాం అన్నటువంటిది చేసింది. కానీ ఆ నోట్ల రద్దుతో పెద్ద ఉపయోగం ఏమో లేదు, మించి ఇక ఖర్చు అయిపోయింది. సో అదే తరహాలో ఈసారి నోట్ల రద్దు, ముఖ్యంగా రూ. 10 నోట్లు, అలాగే రూ. 20 నోట్లు. ఈ రూ. 20 నోట్లు, రూ. 10 నోట్లు రద్దు కాబోతా ఉన్నాయి. ఇవిగా మార్కెట్లో చెల్లై ఏమైనా మనం షాపింగ్కి వెళ్తుంటే, లేకపోతే ఇంకేదైనా మనం వీటితోటి ఏమైనా కొనాలన్నా ఈ పైసలు ఇక చెల్లయి అని చెప్పేసి వీటన్నిటిని ఎవరైనా మీ దగ్గర ఉన్నట్టయితే ఉంటే ఇప్పుడే మీరు ఖర్చు పెట్టుకోండి, ఇప్పుడే మీరు వాటిని మార్పించుకోండి అని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీంట్లో నిజంగా వాస్తవం ఎంత? నిజంగా రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు రద్దు గోపవుతున్నాయా? ఇంకా భవిష్యత్తులో మనం వాటిని రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు మనం ఇక చూడలేమా? ఎందుకంటే గతంలో రూ. 5 నోట్లు ఉండేది, రూ. 1 నోటు కూడా ఉండేది, ఇప్పుడు అవి లేవు. సో భవిష్యత్తులో అతి కొద్ది రోజులలో ఈ రూ. 10, 20 నోట్లు కూడా ఉన్నాయా? ఇక ఉంటే రూ. 50 నుంచే ఏమైనా స్టార్ట్ అవుతాయా? అంటే వీటన్నిటికీ ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం లేదు. వీటి ప్లేస్లో ప్లాస్టిక్ నోట్లని, పాలిమార్ నోట్లని తీసుకురాబోతా ఉన్నాం. ఈ పాలిమార్ నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ కూడా పాత నోట్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్నటువంటి కాగితపు నోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ నోట్లకి ఎక్కడ కూడా ఇబ్బంది ఏమి లేదు. అవి మార్కెట్లో ఇవి చలామణి అయితే అవి కూడా చలామణి అయితే అనేది ఆర్బీఐ ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఏదైతే మీరు ఈరోజు మనం ఖర్చు పెట్టినటువంటి, మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మన పాత నోట్లు ఏవైతే ఈ కాగితపు నోట్లు ఇస్తామో, ఈ నోట్లన్నీ ఆర్బీఐ వరకు అంటే బ్యాంకుల వరకు చేరితే ఇక అవి మన బయట కనబడవు. బ్యాంకుల వరకు వెళ్తే దాని తర్వాత ఆర్బీఐకి పంపించేసి అవి అక్కడి వరకు క్లోజ్ అవుతాయి. కానీ మీ దగ్గర ఉన్నటువంటి నోట్లు అయిపోయేంత వరకు కూడా చలామణిలో ఉంటాయి. దాని తర్వాత ఈ పాలిమార్ నోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అదే స్థానంలో అంతే విలువగల అన్నటువంటి నోటే. దీనికి తక్కువేం కాదు, దానికి ఎక్కువేం కాదు. ఇవి నడుస్తాయి మార్కెట్లో, అవి కూడా నడుస్తాయి. అయితే ముందుగా ఆర్బీఐ సైతం కూడా ఒక గ్లోబల్ టెండర్లని పిలవడం జరిగింది. గ్లోబల్ టెండర్లను పిలిచి దీంట్లో చైనా అండ్ పాకిస్తాన్ ఈ టెండర్లో పాల్గొనడానికి అవకాశం లేకుండా చేసింది. మిగతా ఏ దేశాలైనా కానీ ఈ టెండర్లో పాల్గొనవచ్చు, ఏది ఈ పాలిమార్ నోట్ల తయారీకి సంబంధించినటువంటి విషయంలో. చాలా మంది ఈ టెండర్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ లేకపోయినప్పటికీ 2027లో అంటే వచ్చేటువంటి ఇంకొక 5-6 నెలల్లో ఈ పాలిమార్ నోట్లు రాబోతున్నాయి. అంటే ఈ ప్లాస్టిక్ నోట్లు ముఖ్యంగా వీటి మరి ఇప్పుడు ఉన్నట్టు ఉండి ఇన్ని రోజుల కానించి లేనటువంటి ఇబ్బంది ఇప్పుడే ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు. కానీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పాలిమార్ నోట్లను కనుక మనం ప్రవేశపెట్టినట్టయితే ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి కాగితపు నోట్లు ఏవైతే ఉన్నాయో ఈ కాగితపు నోట్లతో వచ్చేటువంటి ఇబ్బంది ఏంటిదంటే తడిసిన ఖరాబ్ అవుతాయి, అలాగే మురికి పట్టినా కానీ వాటిని ఎవరు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతిసారి కూడా చినిగిపోయినప్పుడల్లా కూడా మళ్ళీ తయారు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉన్నది. దాంతో ప్రతి సంవత్సరం దరిదాపుగా ఆర్బీఐ ఈ నోట్ల ప్రింటింగ్కి, ముద్రణ కోసమే దరిదాపుగా 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నది. 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నోట్లను కనుక తీసుకొచ్చినట్టయితే ఉంటే ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి, మురికగా కూడా కావు. ఎందుకంటే వాటిపైన కొంత వాటర్ తోటి మనం కొంత కడిగినా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ కనుక మురికి అంటినా కానీ ఎక్కువ కాలం కూడా మన్నికగా ఉంటాయి. వర్షంలో తడిసినా కానీ అవి ఎక్కడ కూడా పాడు కావు. ఒక పక్కనేమో ఎక్కువ కాలం ఇవి మార్కెట్లో చలామణి అయ్యేటువంటి విధంగా పనిచేస్తాయి. రెండోది ప్రతి సంవత్సరం ఈ ప్రింటింగ్ ఖర్చును తగ్గించుకోవడానికి వీలుకుంటుంది. కాబట్టి ముందుగా ఈ రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు అంటే దరిదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నోట్లని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకురాబోతా ఉంది ఆర్బీఐ. ఇంకొక 6 నెలల్లో ఇవి పూర్తిగా మార్కెట్లోకి రాబోతా ఉంది. వీటితో పాటు ఇవి అమల్లోకి వచ్చిన తర్వాత
ఇది ఒక రిహార్సల్స్ అనుకోవచ్చు. వీటితోటి మార్కెట్లో వదిలి వీటి పనితీరు ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత నెక్స్ట్ 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, అలాగే 500 రూపాయల వరకు ఉన్నాయి కదా. సో ఈ విడతల వారీగా మార్కెట్లోకి వదిలేందుకు సంసిద్ధంగా ఉంది ఆర్బీఐ. వాటి కోసం ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకోటి, ఈ ఉన్నటువంటి పూర్తిగా ఈ ప్రపంచంలో దరిదాపుగా ఇప్పటికే ఈ నోట్లని, ఏవైతే ఈ ప్లాస్టిక్ నోట్లు ఉన్నాయో, ఈ ప్లాస్టిక్ నోట్లు, పాలిమర్ నోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ నోట్లని దరిదాపుగా 60 దేశాలు ఉపయోగిస్తున్నాయి. 60 దేశాల్లో ఈ పాలిమర్ నోట్లే నడుస్తున్నాయి. అయితే గతంలో కూడా ఇటువంటి ప్రయత్నం జరిగింది, కొంత సక్సెస్ కాలేకపోయింది. తీసుకురావడంలో కొంత ఇబ్బందులు తలెత్తినట్టుగా ఉన్నాయి. సో ఈ పాలిమర్ నోట్లను తీసుకొని వచ్చి ఒక పక్కనేమో నకిలీ నోట్లు ఏవైతే ఉన్నాయో, నకిలీ ఓట్లను కూడా తయారు చేసేటువంటి పరిస్థితి ఉండదు. చాలా మంది ఈ 10 రూపాయల నోట్ల నుంచి పెద్ద నోట్ల వరకు 500 నోట్లు, గతంలో 2000 నోట్లు కూడా నకిలీ వచ్చినాయి మార్కెట్లోకి. 1000 రూపాయల నోట్లు కూడా ఉండేది అప్పుడు. ఆ 1000 రూపాయల నోట్లు కూడా నకిలీ వచ్చినాయి. అయితే ఇప్పుడు వాడేటువంటి ఏవైతే కలర్స్ ఉంటాయో, ఆ కలర్స్ సైతం కూడా ఎవరికి కూడా అంత ఈజీగా దొరకవు. సో కొంత నూతనమైనటువంటి విధానంలో ఎవరైతే చూపు లేనటువంటి వాళ్ళకు కూడా ఫింగర్ తోటి టచ్ చేస్తే అవి ఎన్ని రూపాయల నోట్లు అనేటువంటి విధంగా ఒక ఉప్పుగా ఉండేటువంటి, ఒక ఎత్తుగా ఉండేటువంటి ఒక అక్షరాలను సైతం కూడా ఈ యొక్క నోట్లను పొందుపరచబోతా ఉన్నారు. సో అన్ని రకాలైనటువంటి వాటితోటి ఒక నూతనంగా ఈ యొక్క 10-20 రూపాయల నోట్లని తయారు చేయబోతా ఉన్నారు. దాని తర్వాత మిగతా ఉన్నటువంటి ఏవైతే 500 రూపాయల నోట్లు కావచ్చు, అలాగే ఈ 100 రూపాయల నోట్లు, అలాగే 200 నోట్లకు సంబంధించినటువంటి పైసలను కూడా తయారు చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకా ఈ యొక్క వారం 10 రోజులలో మరి వీటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇదంతా కూడా నేషనల్ వైజ్ గా ఈ వార్త నడుస్తున్నది. ఎందుకంటే ఇది గ్లోబల్ టెండర్లని పిలిచింది కాబట్టి ఆల్మోస్ట్ నేషనల్లో వార్తలలో ఇది కొంత నడుస్తుంది. ఇది ప్రచారం కూడా పెద్ద ఎత్తున కూడా ఊపందుకుంది. ఇక ఇప్పుడు చూడాలి ఈ భవిష్యత్తులో ఈ యొక్క నోట్ల తీరిన తర్వాత మరి ఏ విధంగా నకిలీ నోట్లు కూడా తయారు చేసేటువంటి వాళ్ళు ఇంకెవరైనా పుట్టుకొస్తారా, ఇది ఏ విధంగా ఇంకా వేటి కోసం వీటిని తీసుకొచ్చిన అనేది ఆర్బీఐ వాళ్ళు కూడా స్పష్టం చేస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఒకటేమో ఖర్చును తగ్గించుకోవడానికి, ప్రింటింగ్ ముద్రణకు అయ్యేటువంటి సంవత్సరానికి 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు కేవలం ప్రింటింగ్ ఖర్చు అవుతున్నాయి. అలాగే మార్కెట్లో విచ్చలవిడిగా దొంగ నోట్లు కూడా పుట్టుకొచ్చినాయి కాబట్టి ఈ దొంగ నోట్లని రద్దు చేయాలి, దొంగ నోట్లకి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నటువంటి ఒక కోణంలో జరిగినటువంటి ఒక ప్రయత్నం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకోసమనే ముందుగానే 500, 1000 రూపాయలు, 500 అలాగే 200 రూపాయల నోట్లు తీసుకొచ్చినట్టు అయితే ఉంటే ఇది మార్కెట్లోకి వదిలిన తర్వాత ఫెయిల్ అయితే కొంత ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ చిన్న నోట్ల నుంచే స్టార్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ భవిష్యత్తులో ఈ నోట్లను కూడా మనం చూడబోతా ఉన్నాం. భారతీయ రిజర్వ్ బ్యాంకు మన రోజువారీ నగదు లావాదేవీల్లో అత్యంత కీలకమైన పాలిమార్ నోట్ల ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. మార్కెట్లో అత్యధికంగా చేతులు మారే 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లలో సరికొత్త ప్లాస్టిక్ రూపాన్ని ప్రయోగాత్మకంగా తీసుకురాబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా అధికారికంగా ప్రకటించింది. సాధారణ కాగితపు నోట్ల స్థానంలో ఎక్కువ కాలం మన్నేలా, త్వరగా చిరిగిపోకుండా ఉండేలా దాదాపుగా 3,000 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తేవడమే ఈ వినూత్న ప్రయోగం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ సరికొత్త విధానం కింద ఆర్బీఐ మొత్తం 200 కోట్ల ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇందులో 10 విలువైనవి 100 కోట్ల రూపాయలు, అలాగే 20 రూపాయల విలువైనవి మరొక 100 కోట్ల నోట్లు ఉంటాయి. లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అందించిన సమాచారం ప్రకారం ఆర్బీఐ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో క్రమంగా ఈ నోట్ల సరఫరాను మరింత పెంచాలని అధికార యంత్రాంగం భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాగితపు నోట్లు రద్దు అవుతాయా అన్నటువంటి దానిపైన కేంద్రం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయంటే పాత కాగితపు నోట్లు చెల్లకుండా పోతాయేమోనన్నటువంటి చాలా మందిలో అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి మార్కెట్లో పాత కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లు కూడా చలమణిలో ఉంటాయని తెలిపింది. కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచన గాని ప్రతిపాదన గాని ప్రభుత్వం వద్ద ఏది లేదని స్పష్టం చేయడం జరిగింది. అయితే కాగితపు నోట్లు ఏమైనా రద్దు అయితే అన్నటువంటి దానిపైన కేంద్రం కూడా స్పష్టంగా వాళ్ళ యొక్క క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇవి నోట్లు రద్దు కావు, ఇవి నడుస్తాయి, అవి నడుస్తాయి, దాంట్లో సమాంతరంగా ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లు చలామణిలో ఉంటాయి అన్నటువంటి ఒక ఆన్సర్ అయితే కేంద్రం ఇవ్వడం జరిగింది. సో రెండో ప్రయత్నం ఈసారైనా సక్సెస్ అవుతుంది. గతంలో కూడా ఓసారి ప్రయత్నం జరిగింది, ఇప్పుడు మరి ఈసారైనా సక్సెస్ అవుతుంది అన్నటువంటి దానిపైన కొంత అనుమానాలు ఉన్నాయి.
ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం ఆర్బీఐకి ఇదేమి మొదటిసారి కాదు. గతంలో 2009 సెప్టెంబర్లో కోచి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ వంటి విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టారని ఆర్బీఐ ప్రయత్నించింది. కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రయోగం పూర్తి స్థాయికి చేరుకోలేదు. ఈసారి మాత్రం అత్యాధునిక సాంకేతికతతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ ఎత్తున గ్లోబల్ టెండర్ను ఆహ్వానిస్తూ ముందుకు వచ్చింది. ఇవి దీర్ఘకాలిక మన్నిక, నకిలీలకు చెక్కు పెట్టడానికే ప్రత్యేకంగా ఇవి తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఇవైతే ఆ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 2009లోనే ఈ ప్రయోగం చేసింది, కానీ సక్సెస్ కాలేకపోయింది. ఈసారి మొత్తం దేశవ్యాప్తంగా ఒకే నోటు ఒకే విధంగా ఉండాలన్నటువంటి ఒక భగీరథ ప్రయత్నం చేస్తుంది. ఈసారైనా సక్సెస్ అవుతుందా అంటే 100% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతిసారి చినిగిపోయినటువంటి నోట్లు రావడం, ప్రతి ఏడాది కూడా వేల కోట్ల రూపాయలు కేవలం ప్రింటింగ్ కి ఖర్చు కావడం, అలాగే చాలా మన్నికగా ఉండేటువంటి విధంగా ఈ పైసలను రూపొందించేందుకైతే ప్రణాళికలు అయితే సిద్ధంగా చేసుకుంటారు. ఎవరైనా భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. పాత నోట్లు ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గర పెట్టుకొని దాని తర్వాతనైనా చలమణిలోకి చేసుకోవచ్చు. వాటిని మనం విడిపించుకోవచ్చు, వాటితో ఏమైనా కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడే వీటిని ఇక మనం భయాందోళనకు గురైపోయి ఏమో అవ్వబోతా ఉన్నది, ఇంకేదో కాబోతుంది అన్నటువంటి ఒక భయం అయితే అక్కర్లేదు. వాటి ప్లేస్ లో వచ్చేటి మాత్రమే ప్లాస్టిక్, అవి జల్లుతాయి ఇవి జల్లుతాయి. ఆ వాటిలో తేడా ఏం లేదు. ఆ డబ్బులతో ఏమి కొనుక్కోవచ్చు, ప్లాస్టిక్ నోట్లతో ఈ డబ్బులతో కూడా అవే కొనుక్కోవచ్చు. దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా లేదనేది కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐ సైతం కూడా క్లారిటీ ఇచ్చింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.